నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గళమెత్తి నీ కీర్తి నే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా, నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గళమెత్తి నీ కీర్తి నే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా, ఆకాశ గగనాలను నీవే నీ చేతులతో కొలిసిన దేవా. ఆకాశ గగనాలను నీ చేతులతో కొలిచితివి. ఆకాశ గగనాలను నీ చేతులతో కొలిచితివి. శూన్యములో ఈ భూమిని ప్రేలాడదీసిన నా యేసయ్యా, శూన్యములో ఈ భూమిని ప్రేలాడదీసిన నా యేసయ్యా, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా, చప్పట్లు కొడదాం. ఆగాధ సముద్రాలతో నీవే ఎల్లలు వేసితివి. ఆగాధ సముద్రాలతో నీవే ఎల్లలు వేసితివి. జలములలో పడి నే వెళ్ళినా నన్నేమి చేయవు నా యేసయ్యా, జలములలో పడి నే వెళ్ళినా నన్నేమి చేయవు నా యేసయ్యా, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా,
యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గళమెత్తి నీ కీర్తినే చాటెదా నజరేయుడా నా యేసయ్యా. Praise the Lord, hallelujah. సింహాసనాసీనుడానికి స్తోత్రం స్తోత్రం. సియోను శిఖరాగ్రము నీ సింహాసనమాయేలా. సియోను శిఖరాగ్రము సింహాసనమాయేనా. సియోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా. సియోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా. నీకే వందనం, నీకే నజరేయుడా నా యేసయ్యా. ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గళమెత్తి నీ కీర్తినే చాటెదా నజరేయుడా నా యేసయ్యా. నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం దేవా, నీకే వందనం. దేవానికి స్తోత్రం. నన్ను పిలిచిన దేవా, నన్ను ముట్టిన ప్రభువా, నీవు లేనిదే నేను లేనయా. నన్ను పిలిచిన దేవా, నన్ను ముట్టిన ప్రభువా, నీవు లేనిదే నేను లేనయా. నే జీవించునది నీ కృప, ఎదిగించునది నీ కృప, హెచ్చించునది నీ కృప మాత్రమే. నే జీవించునది నీ కృప, ఎదిగించునది నీ కృప, హెచ్చించునది నీ కృప మాత్రమే. నీ కృపయే కావలెను, నీ కృపయే చాలును. నీ కృప లేకుంటేనే నేనేమీ లేనయ్యా. నీ కృపయే కావలెను, నీ కృపయే చాలును. నీ కృప లేకుంటేనే నేనేమీ లేనయ్యా యేసయ్యా. Oh, we worship you, Lord. యేసయ్యా, నా
నాకు చాలిన దేవానికే స్తోత్రం. సంగమంతా మీరు ఎక్కడున్నా సరే దేవునికి స్తుతులు జరిగినవ్వండి. ఓ ఒంటరిగా ఏడ్చినప్పుడు ఓదార్చువారు లేరు, త్రొట్రిల్లి నడచినప్పుడు ఆదుకున్నవారు లేరు. ఒంటరిగా ఏడ్చినప్పుడు ఓదార్చువారు లేరు, త్రొట్రిల్లి నడచినప్పుడు ఆదుకున్నవారు లేరు. బిగ్గరగా ఏడ్చినప్పుడు కన్నీరు తుడిచే కృప, బిగ్గరగా ఏడ్చినప్పుడు కన్నీరు తుడిచే కృప. నీ కృప లేకుంటేనే నేను లేను, నీ కృప లేకుంటే నీ కృప లేకుంటేనే నేనేమీ లేనయ్యా. నీ కృపయే కావలెను, పడదాం. నీ కృపయే చాలును, నీ కృప లేకుంటే నేనేమీ లేనయ్యా. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవా, నీ కృప లేకుంటే నేనేమీ లేదయ్యా. ఓరియా నేనని చెప్పుటకు నాకేమి లేదు, సామర్థ్యమనుటకు నాకని ఏమి లేదు. నేనని చెప్పుటకు నాకేమి లేదు, సామర్థ్యమనుటకు నాకని ఏమి లేదు. అర్హత లేని నన్ను హెచ్చించినది నీ కృప, అర్హత లేని నన్ను హెచ్చించినది నీ కృప. నీ కృప లేకుంటేనే నేను లేను, నీ కృప లేకుంటేనే నేనేమీ లేను. రెండు చేతులు పైకెత్తి దేవా, నీ కృపయే, నీ కృపయే కావలెను. సిగలాడు, నీ కృపయే చాలు, నీ కృప లేకుంటే నేనేమీ లేనయ్యా. నీ కృపయే కావలెను, నీ కృపయే చాలును, నీ కృప లేకుంటే నేనేమీ లేనయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. Hallelujah. The worship belongs to you, Master. Oh, gracious Lord. హృదయపూర్వకంగా బిగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిదామా. ప్రతి ఒక్కరు కూడా దేవా, ఏమిచ్చి మీరు తీర్చుకోలేమయ్యా. నీకు స్తోత్ర, కనికర సంపన్నుడా, నీకు స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా. దేవా, నీకు స్తోత్రమయ్యా, నీకు స్తోత్రం. తల్లి గర్భంలో రూపింపబడక ముందే నా పేరు పెట్టి నన్ను పిలిచిన వాడా, నీకు స్తోత్రం.
నీ కొరకే మేము జీవించగలుగుటకు సహాయం దయచేయడని రెండు చేతులు పైకెత్తి సంఘమంతా ప్రతి ఒక్కరు మీరు ఎక్కడున్నా సరే, we worship you Jesus Lord. Hallelujah, hallelujah. నన్ను పిలిచిన దేవా, నన్ను ముట్టిన ప్రభువా, నీవు లేనిదే నేను లేనయ్యా. నన్ను పిలిచిన దేవా, నన్ను ముట్టిన ప్రభువా, నీవు లేనిదే నేను లేనయ్యా. నే జీవించునది నీ కృప, ఎదిగించునది నీ కృప, హెచ్చించునది నీ కృప మాత్రమే. నే జీవించునది నీ కృప, హెచ్చించునది నీ కృప, హెచ్చించునది నీ కృప మాత్రమే. నీ కృపయే కావలెను, నీ కృపయే చాలు, నీ కృప లేకుంటే నేనేమీ లేనయ్యా. నీ కృపయే కావలెను, నీ కృపయే చాలు, నీ కృప లేకుంటే నేనేమీ లేనయ్యా. నీ కృపయే కావలెను, నీ కృపయే చాలు, నీ కృప లేకుంటే నేనేమీ లేనయ్యా. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. సోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రార్థనా పోరాటానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. సర్వశక్తి కలిగినటువంటి దేవుడు గత రాత్రి మనల్ని కాపాడి మరొక నూతన దినాన్ని మనకు ప్రసాదించినందుకు నేను దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ వందనాలు. అందరం కలిసి ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు అయిన మా తండ్రి, గత రాత్రి మమ్మల్ని కాపాడారు, నూతన దినాన్ని మాకిచ్చారు. ఈరోజు నిన్ను స్తుతించి నిన్ను ఆరాధించటానికి నీ కృప మాకు దయచేయండి. నీ వాక్యాన్ని ధ్యానించటానికి నీ సహాయం మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. నమ్మదగిన దేవుడువు, పరిశుద్ధుడువు, గొప్ప దేవుడు నాయనా, నిబిడలమైనటువంటి మాతో మీరుండి మీరే మహిమ, మీరే ఘనత, ప్రభావాలు పొందుకోమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం మా పరలోకపు తండ్రి, ఆమేన్. క్రీస్తునందు నా ప్రియ స్నేహితులారా, ఇంతవరకు దేవుని స్తుతించే చక్కటి అవకాశాన్ని దేవుడు మనకు దయచేశాడు. అందును బట్టి దేవునికి నేను కృతజ్ఞతలు, వందనాలు తెలియచేస్తున్నాను. అలాగే ఈరోజు దేవుని వాక్యాన్ని మనం అందరం కూడా కలిసి ధ్యానం చేద్దాం. వైజ్ పీపుల్, జ్ఞానము గలవారు అనే అంశానికి వచ్చి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 30వ వచనం, నీతిమంతులు ఇచ్చు ఫలము జీవవృక్షము, జ్ఞానము గలవారు ఇతరులను రక్షించుదురు. Proverbs chapter 11 verse 30. The fruit of the righteous is tree of life, and he who wins souls is wise. దేవుని బిడ్డలమైనటువంటి మనమందరం కూడా ఈ అంశంలో మొదటి విషయం ద ఫ్రూట్ ఆఫ్ రైచస్, నీతిమంతుని ఫలము అనే అంశాన్ని గురించి ఒకసారి ఆలోచించేద్దాం. నీతిమంతుని ఫలం ఏంటి అనంటే, నీతిమంతుడు ఇతరులను రక్షించేవాడిగా ఉంటాడు. రైచస్ లైఫ్ గివ్స్
లైఫ్ టు అదర్స్. నీతి గల జీవితం వేరే వాళ్ళకి జీవాన్ని ఇచ్చేదిగా ఉంది. రెండవది, వినింగ్ సోల్స్ ఈజ్ అన్ యాక్ట్ ఆఫ్ విజ్డమ్. ఇతరులను రక్షణలోకి నడిపించటం అనేటటువంటిది జ్ఞానయుక్తమైన పని. ఈ రెండు కూడా ఎలా జరుగుతున్నాయి అని అంటే నీతిమంతుని ద్వారా, అంటే నీతి ఫలముగా దాన్ని మనం చెప్పుకోవచ్చు. అంటే ఎ రైచియస్ పర్సన్ ప్రొడ్యూసెస్ కైండ్నెస్. ఈ యొక్క నీతి గలవాడు ఏమి వ్యక్తం చేస్తాడు, లేక ఏమి బయటికి తీసుకొస్తాడు అని అంటే దయను బయటికి తీసుకొస్తాడు. చూసారా, నీతిమంతులు కఠినంగా ఉండడం కాకుండా దయగలిగిన వారిగా ఉంటారు. అలాగే నీతి సత్యమును వెల్లడి చేస్తుంది, దయను, సత్యమును, ఆ తర్వాత సమాధానమును వెల్లడిపరుస్తుంది. వీటి ద్వారా మనకు గొప్ప నిరీక్షణ కలుగుతుంది. నీతి అనేటటువంటిది ఏం కలిగిస్తుందంటే దయను, సత్యాన్ని, సమాధానాన్ని. మనకు వీటి ద్వారా నిరీక్షణను దేవుడు దయచేస్తూ ఉన్నాడు. నీతి ఫలం నిరీక్షణ. ఈ నీతి ద్వారా వచ్చేటటువంటి ఫలం గొప్ప నిరీక్షణ. ఒక పల్లెటూరులో చాలా తీవ్రమైన వేడి, ఆ ఇళ్లలో వాళ్ళు ఉండలేకపోతున్నారు. ఆ ఊర్లో పెద్ద చెట్టు ఒకటి ఉంది. ఆ ఊర్లో ఉన్నటువంటి చెట్టు ఎలాంటిదంటే చాలా పెద్దది. అంత మాత్రమే కాకుండా చాలా ఆకులతో నిండి, ఆ ఎండలో దాని కింద ఎంతో చక్కటి నీడ. ఆ నీడలో ఆ ఊరు వాళ్ళు ఆ ఎండ తట్టుకోలేక ఆ చెట్టు కిందకు వచ్చి పిల్లలేమో ఆడుకుంటున్నారు, పెద్దవాళ్ళేమో సేద తీరుతున్నారు. బాటసార్లు చక్కటి పండ్ల ద్వారా వాళ్ళు ఏం చేస్తున్నారంటే సేద తీరుతున్నారు, వాళ్ళ ఆకలి తీరుతుంది. ఒకే చెట్టు, పిల్లలు ఆడుకోవడానికి, పెద్దవాళ్ళు కాస్త విశ్రాంతి తీసుకోవడానికి, బాటసార్లు దాని పండ్లు తినడానికి ఎంతో ఉపయోగకరంగా ఈ చెట్టు ఉంది. అలాగే నీతిమంతుడు అనేటటువంటి వాడు ఓ చెట్టు లాంటి వాడు. అతని నీడలో ఏముంటుందంటే అతని నీడలో దయ ఉంటుంది, సత్యం ఉంటుంది, సమాధానం ఉంటుంది, నిరీక్షణ ఉంటుంది. దేవుని బిడ్డలారా, యువర్ పేషెన్స్ గివ్స్ అదర్స్ పీస్. నీ యొక్క ఓపిక వేరే వాళ్ళకి నెమ్మది దయచేస్తుంది. యువర్ ఇంటిగ్రిటీ బిల్డ్స్ ట్రస్ట్. నీ యొక్క నిజాయితీ, నీ యొక్క యథార్థత వాళ్ళకి నమ్మకాన్ని పుట్టిస్తుంది. యువర్ ఫెయిత్ గివ్స్ అదర్స్ హోప్. వేరే వాళ్ళకి నిరీక్షణ కలిగిస్తుంది. ద పీపుల్ మే నెవర్ రీడ్ ద బైబిల్, బట్ దే ఆర్ రీడింగ్ యువర్ లైఫ్ ఎవ్రీ డే. ద పీపుల్ మే నెవర్ రీడ్ ద బైబిల్. బైబిల్ చదవనటువంటి వారు, ఎప్పుడు కూడా బైబిల్ చదవనటువంటి వారు, బట్ దే ఆర్ రీడింగ్ యువర్ లైఫ్ ఎవ్రీ డే. ప్రతిరోజు కూడా నీ జీవితాన్ని వాళ్ళు ఏం చేస్తున్నారంటే చదువుతానే ఉన్నారు. కనుక నా ప్రియ స్నేహితులారా, దేవుని పిల్లలమైనటువంటి మనం అందరం కూడా ఏ విధంగా ఉండాలి అని అంటే నీతిమంతులుగా జీవించి నీతి ఫలాన్ని కలిగినటువంటి వారుగా మనం జీవించేటటువంటి బిడ్డలుగా ఈ లోకములో ఒక మంచి మాదిరికరమైన నీతి కలిగినటువంటి వారిగా ఉండాలి. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అలాగుననే దేవుని వాక్య భాగంలో మనం చూస్తే నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి యేసు క్రీస్తు ప్రభునందల విశ్వాసము ద్వారా ఉచితంగా మనమందరం కూడా నీతిమంతులుగా మార్చబడుతున్నాం, తీర్చబడుతున్నాం. దాని ద్వారా మనకు దేవుడు దయను, సత్యాన్ని, అలాగే గొప్ప సమాధానాన్ని, నిరీక్షణను మన జీవితంలో ఆయన మనకు దయచేస్తున్నాడు. ఇలాంటి నిరీక్షణ కలిగినటువంటి వారమై నీతిగా, భక్తిగా, యథార్థంగా మనం జీవించాలి. నీతిమంతులు ప్రార్థన వైపు ఆయన చెవులు ఒగ్గి ఉన్నాడు. నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మోవవేయుదురు అని చెప్పి దేవుని వాక్యం ద్వారా దేవుడు సెలవిస్తున్నాడు. గనుక నా ప్రియ సహోదరి సహోదరులారా, నీతిమంతులు వర్ధిల్లుతారు, నీతిమంతులు ఆశీర్వదించబడతారు, నీతిమంతులు దీవించబడతారు. నీతి మరణము నుంచి తప్పించుతుంది. నీతి అనేటటువంటిది మన జీవితానికి ఎంతో ఉపయోగకరమైంది. కనుక మనం ఏం చేయాలంటే ఈ లోకములో ఒక గొప్ప తీర్మానం తీసుకోవాలి. ఏంటంటే, Lord, help me to live a righteous life. దేవా, ఒక నీతియుక్తమైన జీవితం జీవించడానికి నాకు సహాయం చేయి అని మనం తీర్మానం చేసుకుంటే నిశ్చయంగా దేవుడు మనకు సహాయం చేస్తాడు, మన పక్షంగా ఉంటాడు, మనకు అండగా, మనకు కొండగా, మనకు నీడగా ఉండే దేవుడుగా ఉన్నాడు. అలా ఉండడానికి కృపగల దేవుడు, దయగల దేవుడు మనకు సహాయం చేయునుగాక. ప్రార్థన చేసుకుందాం.
ప్రేమ కలిగిన మా గొప్ప తండ్రి, ఆశ్చర్యకరుడా, నీ పాదాలకు ఎనలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీతిమంతులుగా మేము ఈ లోకములో జీవించి జ్ఞానవంతులుగా మేము మనగలుగుటకు నీ కృప, నీ సహాయము దయచేయండి. బలహీనులను బలపరచండి. అనారోగ్యంతో ఉన్న వారికి స్వస్థతను దయచేయండి. ఆత్మీయంగా కృంగిన స్థితిలో ఉన్నటువంటి వారిని లేవనెత్తండి. ఆత్మ సంబంధమైన జ్ఞానముతో, శక్తితో, బలముతో, నీతితో మమ్మల్ని నింపండి. నీ కృప మీ బిడ్డలమైనటువంటి మాతో కూడా మీరు ఉంచి దీవించమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, అద్భుతమైనటువంటి సందేశాలు ఈ ఉదయకాలం మనం వింటున్నాం. ప్రార్థన పోరాటములో ప్రభు మనతో మాట్లాడుతున్న విధానాన్ని బట్టి దేవునికి స్తోత్రం. ఈ వాక్యాలు మీరు నిశ్చయంగా వీటి ద్వారా దీవించబడుతూ ఉంటే మీరెందుకు వీటిని మీ స్నేహితులకు, మీ కుటుంబ సభ్యులకు షేర్ చేయకూడదు? అలా చేస్తారా? అలా చేసినట్లయితే దేవుని వాక్యాన్ని మీరు పంచుకున్న వాళ్ళు అవుతారు. తద్వారా దేవుడు నేను వాక్యం చెప్పినందుకు, అలాగే నా వెనుకున్నటువంటి క్రూ పని చేసినందుకు ఏ విధమైన బహుమానం ఉందో, అలాగే వాక్యాన్ని పంచుకున్న మీకు కూడా అలాంటి బహుమానం ఉంటుంది. ట్రై టు షేర్ దిస్ మెసేజ్ విత్ అదర్ పీపుల్. దయచేసి అందరూ కూడా ఈ విషయాన్ని గమనించండి, లైక్ చేయండి, షేర్ చేయండి, దేవుని ఆశీర్వాదాలు పొందండి. ప్రభు కృప మీకు తోడైనను గాక. ప్రైజ్ ది లార్డ్. దయచేసి రేపు అద్భుతమైనటువంటి విషయంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు కృపగల దేవుడు మీకు, మీ కుటుంబాలకు తోడైనను గాక. ఆమేన్.